ఒక్క నిమిషం లేదు 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 సార్, ఒక్క నిమిషం. దీని మీద ఒక నిమిషం సార్, దీని మీద విమర్శలు కాదు, వాస్తవాలే మనకు కావాలి. ఈ రోజు సవాలు స్వీకరించారు అజయ్ గారు కూడా. సో శాప్ చైర్మన్ రవినాయుడు కూడా ఫోన్లోకి వచ్చారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రవినాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 384 మంది సంథింగ్ ఇచ్చారు కదా, అందులో వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో విద్యార్హత లేకుండా మీరు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దాని మీద ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలంటున్నారు. వీళ్ళలో ఎవరికైనా సరే బిఎడ్ లేకుండా, డిఎడ్ లేకుండా, లేకపోతే టీజీటీ అంటే వాళ్ళు లాంగ్వేజ్ పండిట్ రాయకుండా, బీపీఈడి తర్వాత యూజీడీపీఈ ఎంపీడీ చేయకుండా ఎవరికైనా సరే ఆయా పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ మీరు ఇచ్చారని చెప్పి నిరూపిస్తే మీరు దానికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు ఏమైనా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? ఎస్ చెప్పండి సార్. నేను ఒకటే అడుగుతున్నాను, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా, సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా, మీకు ఇంకొకటి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. సమస్య ఉత్పన్నమైన తర్వాత ప్రజాప్రతినిధులు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం, ఉద్యమం చేయడమో, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రాల్లో కానీ జరుగుతుంది. ఫస్ట్ టైం సమస్యను సృష్టిస్తున్న ఏకైక ఏదైనా పార్టీ ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది ఉత్పన్నం కాల. ఓకే రవినాయుడు గారు, ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. రోడ్డు మీదకి రాలా? ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. ఒకటి నేను బహిరంగ సవాలని తిరుపతిలో విసిరాం, మా లోకేష్ గారు విసిరారు, ముఖ్యమంత్రి గారు విసిరారు, నేను మా ఎమ్మెల్సీలు తిరుపతిలో 2.5 గంట ప్రెస్ క్లబ్ నిలబడాం. మీరు కూడా ఆ రోజు లైవ్ ఇచ్చారు. నిన్న కూడా సవాల్ విసిరాం, ఈ రోజుకి సవాల్ విసురుతున్నాం. ఎవరైనా టెట్ రాయకుండా, ఎవరైతే టీచర్స్ గా, నాట్ టీటీస్ కాకుండా టీచర్స్ ఎవరైతే ఉన్నారో టెట్ క్వాలిఫై కాకుండా ఉంటే నేను అలిపిరి పాదాల కాడొచ్చి క్షమాపణ చెప్పి రిజైన్ చేస్తా. ఇప్పుడు టెట్ ఒకటే కాదు. ఇక్కడ రవినాయుడు గారు టెట్ ఒకటే కాదు, అసలు బిఈడి డిఎడ్ కూడా అర్హత అంటే డిగ్రీ కూడా లేకుండా ఇచ్చారంటున్నారు. సార్ నేను ఒకటే చెప్తాను, వాళ్ళకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏంటో కూడా, టెట్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే దాని మీనింగ్ కూడా తెలియదు. మాట్లాడడం వేస్ట్. మాట్లాడటమే వేస్ట్. ప్రజలు అసహించుకుంటున్నారు వాళ్ళని, ఉద్యోగులు అసహించుకుంటున్నారు. 16,000 మంది టీచర్లు కాకరించి ఊంచుతున్నారు వాళ్ళని, కాకరించి ఊంచుతున్నారు. సంవత్సరం తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది, సంవత్సరం తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది. వీళ్ళు గురికింజ కింద నలుపు లాగా దానికి నలుపు తెలియదంట. గ్రూప్ 1 ఏం చేశారో అందరికి తెలుసు, గ్రూప్ 2 ఏం చేశారో అందరికి తెలుసు, డిఎస్సీని ఏం చేశారో అందరికి తెలుసు. అసలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన వీళ్ళు నేను అడుగుతున్నాను అసలు ఈ రోజు అసలు ప్రతి దానికి మా అధికారులు స్పష్టంగా దీని వల్ల హారిజంటల్ రిజర్వేషన్ మీద మా మీద విమర్శించారు. అయ్యా, హారిజంటల్ రిజర్వేషన్ తెచ్చిందే మీరంటే మళ్ళీ దాని మీద మాట్లాడరు. రెండోది, ప్యాకాట్ ఆడే వాడికి ఉద్యోగాలు ఇచ్చేసారన్నారు. అసలు ప్యాకాట్ ఆడే వాడికి ఉద్యోగాలు ఎట్టి ఇచ్చారు రాండి బహిరంగ సవాలంటే ముందే చెప్పొచ్చు కదా అన్నారు. దాని తర్వాత ఖమ్మంలో పోస్ట్ ఇచ్చేసినారు అన్నారు. అలా ఉంటుంది. రవినాయుడు గారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు ఈ సవాల్ స్వీకరిస్తున్నారు డిగ్రీ లేకుండా, అంటే బిఎడ్ డిఎడ్ లేకుండా. కాదు నేను ఒకటే కాదు ఈ రోజు ప్రైమ్ 9 న్యూస్ వేదిక ద్వారా చెప్పండి. ఇంకోటి నేను సవాల్ స్వీకరిస్తున్నా ఇప్పుడు కాదు సార్, నేను డే 1 చెప్పాను. ఫస్ట్ మీటింగ్ పెట్టేప్పుడే నేను ఏదో భయపడే వాళ్ళం కాదు, తప్పు చేయడం లేదు. ఈ ప్రభుత్వం నిజాయితీగా ఉంది, మా అధికారులు నిజాయితీగా చేశారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఏదో ఫేక్ డాక్యుమెంట్ లో పేపర్లు ఏముంది, జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి మీడియా కనపడకుండా చూపించడం కాదు. ఆన్లైన్ లో ఈ రోజు కూడా మీరు అక్కడే లైవ్ లో ఉన్నారు, కొట్టి క్రీడా యాప్ కొట్టి మీరు తీసుకొని ఏ యాప్ పెట్టి 383 కాదు, ఇంకా వీళ్ళకి నాలెడ్జ్ కూడా లేదు, 372 మందే. రెండోది, దాంట్లో ఇంకో 10 మంది కూడా ఆల్రెడీ మెరిట్ లిస్ట్ లో వెళ్ళిపోయారు, స్పోర్ట్స్ లిస్ట్ లో లేరు వాళ్ళు. వాళ్ళు ర్యాంక్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. రవినాయుడు గారు రవినాయుడు గారు నాకు ఫైనల్ గా ఇప్పుడు సురేష్ గారు కాదు సార్ ఒక్క నిమిషం టైం అవుతుంది నాకు. ఇప్పుడు సురేష్ నేను ఓపెన్ చేశా నాకు కనిపించలేదు కాబట్టి నేను కూడా సురేష్ గారికి అదే చెప్పా, మీరు డిఎడ్ బిఎడ్ రాయకుండా
ఊరికి ఆరోపణలు చేయడం కాదు. ఓకే, నేను ఆన్లైన్ ఇక్కడే ఉంటా, ఆన్లైన్ లోనే ఉంటా. మీరు క్రీడా యాప్ ఓపెన్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ వైజ్ గా, వ్యక్తి వైజ్ గా ఆడ క్వాలిఫై ఉందా లేదా, సర్టిఫికెట్ ఉందా లేదా మీరు చెక్ చేయండి. ఊరికే మాటలు చెప్పేసి ఫోన్ పెట్టిను. ఓకే, డన్. ఓకే ఓకే, ఒక చిన్న బ్రేక్ ఉంది, మీరు అలాగే లైన్ లో ఉండండి. వీలైతే మీరు ఒకసారి ప్రైమ్ నైన్ ఛానల్ చూస్తూ ఉండండి. సురేష్ గారు దీనికి రియాక్ట్ అవుతారు. సురేష్ గారు రియాక్ట్ అయ్యాక మీరు ఆన్సర్ చేద్దరు. ఒక చిన్న బ్రేక్. ఇంకొకటి కూడా చెప్తా, అసలు అప్లికేషన్ తీసుకున్న పోర్టల్ కూడా మాది కాదు, శాప్ పోర్టల్ కాదు. ఓకే, యా, ఎస్, ఓకే 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 ఎస్ ఎస్ ఓకే రవినాయుడు గారు ఒక్క నిమిషం. డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ తర్వాత మా దగ్గరికి వస్తుంది. ఎస్ ఎస్ ఓకే ఓకే, ఒక చిన్న బ్రేక్ ఉంది, నాకు బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒకసారి బ్రేక్ ప్లీజ్, మీరు లైన్ లో ఉండండి. యా, బ్రేక్ ప్లీజ్.